అందరికీ నమస్కారం. రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వ్యూహాలు ప్రతివ్యూహాలు పార్టీలు రచించుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీ మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి టికెట్ ఉండదని చెప్పి బహిరంగంగానే హెచ్చరించడం జరిగింది. ఎన్నిక తర్వాత అభ్యర్థిని నిలబెట్టారా లేదా, నిలబెడితే ఏ విధమైన సహాయం అందించారు లాంటి వివరాలన్నీ కూడా నియోజకవర్గాల వారీగా తెప్పించుకుని నేను పరిశీలిస్తానని చెప్పి ఒక హెచ్చరికను కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడికి జారీ చేశాడు. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు విషయం ఏంటంటే పులివెందల్లోనే ఏకగ్రీవాలు జరిగితే లేదా పులివెందల్లోనే వైసీపీని ఓడిస్తే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు ఈ ప్రశ్న వైసీపీ నాయకుల్లో కూడా మెదులుతుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కొంచెం అలర్ట్ కూడా అయ్యాడు. ఎందుకంటే ఖచ్చితంగా పులివెందలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి, జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుప్పాన్ని టార్గెట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పులివెందల టార్గెట్గా మారుతుందనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. దాంతో కొంత అలర్ట్ అయిపోయి అవినాష్ రెడ్డితో కావచ్చు, కొంతమంది స్థానిక నేతలతో కావచ్చు జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగానే పులివెందల్లో కానీ ఏకగ్రీవాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? ఆయన ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే నైతిక బాధ్యత వహించాలి, టికెట్ ఉండదని కదా చెప్పింది. మరి పులివెందల్లో ఏకగ్రీవాలు జరిగేటట్టు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తాడా? ఒకవేళ అదే జరిగితే ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ వెళుతుంది? జగన్మోహన్ రెడ్డి పులివెందల్లోనే ఏకగ్రీవాలు కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రం మొత్తం గురించి ఎందుకు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడనే చర్చ సొంత పార్టీలోనే మొదలయ్యే అవకాశం ఉంది. రెండోది, కూటమి స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పాలి అంటే పులివెందల్ లాంటి కంచుకోటలను బీటలు వారించాలి. ఆల్రెడీ మొన్న కడప జిల్లా, అంటే గతం 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీ కంచుకోటగా ఉన్నటువంటి కడపకు మొన్న బీటలు వారిన మాట వాస్తవం. ఏది 2024 ఎన్నికల్లో బీటలు వారిన మాట వాస్తవం. ఆ తర్వాత 2025లో జరిగినటువంటి రెండు జడ్పీటీసీ ఎన్నికల్లో, అది ఒంటిమిట్ట కావచ్చు పులివెందల కావచ్చు, ఆ 2 జడ్పీటీసీ ఎన్నికలను కూటమి కైవసం చేసుకోవడమే కాకుండా పులివెందల జడ్పీటీసీలో అయితే డిపాజిట్ కూడా రాలేదు వైసీపీ పార్టీకి. సో ఇదొక మింగుడు పడని అంశంగా వైసీపీకి మారింది. సో వైసీపీ ఏమనుకుంటుందంటే ఎలాగైనా సరే మొన్న జడ్పీటీసీని గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలి, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని వీళ్ళు భావిస్తుంటే, ఏకగ్రీవాలు చేస్తే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో? ఆయన ఏం సమాధానం చెప్తాడో చూడొచ్చు కదా. అంటే వాస్తవానికి పులివెందల్లో మొత్తంగా 7 మండలాలు ఉన్నాయి అనుకుంటే అందులో ఒక 3 నుంచి 4 మండలాలు జగన్మోహన్ రెడ్డికి, 3 మండలాలు అయితే కొంచుకోటగా ఉన్నాయి. సో ఒక మండలం ఏమో 50-50గా ఉంది, మిగిలిన 2 మండలాలేమో టీడీపీకి అనుకూలంగా మారాయి. అందులో ప్రధానంగా పులివెందల వైసీపీ బలంగా ఉంది, లింగాల వైసీపీ బలంగా ఉంది, సింహాద్రిపురం కూడా వైసీపీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే వేముల అనేది అటు వైసీపీకి ఇటు టీడీపీకి అంటే 50-50 లాగా వేముల ఉంది. ఇక వేంపల్లి, తొండూరు, చక్రాయపేట ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీకి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. పై 3 ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకున్నామో, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, అలాగే వేంపల్లి, తొండూరు, చక్రాయపేట ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నాయి. వేముల మాత్రం అటు 50-50గా ఉంది, బట్ కొంత మెజారిటీ ఉంటే వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చు అనేది ఆలోచన. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 60% ఓట్ షేర్ని అయితే తీసుకోవడం జరిగింది. సో బీటెక్ రవి సుమారు ఒక 30% ఓట్ షేర్ని అయితే తీసుకోవడం జరిగింది. సో కాబట్టి అంటే ఓట్ల పరంగా మొత్తానికి వైసీపీ బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2019 ఎన్నికల్లో 90,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అప్పుడు తాను సీఎం అయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లతో ఫ్యాన్ గాలి వీచింది. తరువాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి 2024లో పోటీకి వెళితే తన సొంత నియోజకవర్గంలో 30,000 మెజార్టీ తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేస్తే కనీసం అట్లీస్ట్ తన సొంత నియోజకవర్గంలో పెరగాలి. ఏది 90,000 ఓట్ల నుంచి అట్లీస్ట్ 1,00,000 ఓటుకి చేరాలి. లేదా 2019లో ఎన్ని ఓట్ల మెజార్టీ అయితే వచ్చిందో అన్ని ఓట్ల మెజార్టీని కాపాడుకోగలిగి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేకపోయాడు. 30,000 మెజార్టీ తగ్గి 60,000 ఓట్లతోనే గెలిచాడు. అంటే 5 సంవత్సరాలు జగన్ పాలన తర్వాత పులివెందల నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి మెజార్టీ 30,000 తగ్గింది. అంటే ఇప్పుడు మనం ఏదైతే కొన్ని మండలాలు టీడీపీకి అనుకూలంగా మారాయి అని మనం చెప్తున్నామో, సో ఆ మండలాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీచింది. సో దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ ఒక పక్కా వ్యూహరచన అయితే చేస్తుంది. పులివెందల టార్గెట్గా అక్కడ ఏకగ్రీవాలు జరుగుతాయా లేదా పోటీ జరుగుతుందా అనేది పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పులివెందల్లో కూటమి గెలవాలి. అలాగే అక్కడ ఎంపీపీ స్థానాన్ని, ఎంపీటీసీ స్థానాన్ని ఏదైతే ఉన్నాయో వాటిని కైవసం చేసుకోవాలి
అనే ఒక ప్లాన్తో అయితే ఉంది. వాస్తవానికి మున్సిపాలిటీ గెలవాలి అన్నప్పటికీ కొంచెం కష్టమైనటువంటి అంశమే. బట్ కూటమి మాత్రం జగన్మోహన్ రెడ్డి బలహీన పడ్డాడు అని చెప్పాలి అంటే ఖచ్చితంగా పులివెందులలో గెలిచి తీరాలని ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడు ఆ కూటమి అయితే అడుగులు వేస్తుంది. ఎప్పుడైతే కూటమి తనను టార్గెట్ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి భావించాడో వెంటనే అలర్ట్ అయ్యి ఇప్పటికే క్షేత్రస్థాయి పులివెందుల్లో సంప్రదింపులు జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడని ఆల్రెడీ అవినాష్ రెడ్డి ద్వారా ఈ వ్యవహారం మొత్తం కూడా నడుపుతున్నాడు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళి ఒక 2-3 రోజుల పాటు పులివెందులకు వెళ్ళి అక్కడ స్థానిక నేతలతో చర్చలు సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మీకు 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళితే చాలామంది పులివెందుల నాయకులు తప్పించుకున్నారు. తిరుమల పాదయాత్రకు వెళుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పి చాలామంది సీనియర్ వైసీపీ నాయకులు తప్పించుకున్నారు. ఎందుకనంటే అప్పట్లో వాళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి కాంట్రాక్టు బిల్లులు ఇవ్వకపోవటం, 3-4 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టడం, జగన్మోహన్ రెడ్డి ఇమ్మని చెప్పిన అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసినటువంటి స్థానిక నేతల మీటింగ్లో వాళ్ళు రాలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఎదురుగుండానే వాళ్ళకు ఫోన్ చేస్తే మేము కాలినడకన తిరుపతి పోతున్నాము, వచ్చాక కలుస్తామని చెప్పి వాళ్ళు చెబితే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నారు. అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకి బిల్లులు విడుదల కాలేదంట. అసంతృప్తితో ఉండి రాకూడదని వీళ్ళంతా ఏమన్నా డ్రామా ఆడుతున్నారా అనే అనుమానం కూడా అప్పట్లో వైసీపీ నేతల్లో వచ్చింది. సో దాని ఫలితమే తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 30,000 మెజార్టీని తగ్గిందని చెప్పాను. అంటే వైసీపీలో కూడా అసంతృప్తి ఉంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మీకు అప్పట్లో ఇది బాగా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే సొంత పార్టీ సొంత ఊరికి పులివెందులకు చెందినటువంటి నేతలే కలవటానికి మొహం చాటేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో దాని ఫలితం అనేది ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయింది. 30,000 మెజార్టీ తగ్గింది. దాంతోపాటు వివేకానంద రెడ్డి కొంత డ్యామేజ్ చేసింది, అందులో కూడా నో డౌట్. కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డికి తెలుసో జగన్మోహన్ రెడ్డి లేదా చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనే ఒక భావన అక్కడ ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. సో ఇప్పుడు కూటమి దాంతోపాటు ఏం చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో చేయలేనటువంటి స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశాడు అనుకోండి. మొదట 2 ఏళ్ళు అన్నాడు, తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేసి మరొక 3 ఏళ్ళు అన్నాడు. సో మొత్తానికి 5 సంవత్సరాలు సీఎంగా ఉండి అక్కడేమీ చేయలా, పనులు కూడా ప్రారంభించాల. దాంతో ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడమే కాకుండా 2 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పి కడప ప్రజలకు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇదే కానీ జరిగితే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద డ్యామేజ్. ఎందుకంటే తాను చేయలేని పని, తన కుటుంబం 30 సంవత్సరాలు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు చేస్తే ఖచ్చితంగా అది కూటమికి బెనిఫిట్గా మారుతుంది. సో ఒకటి. ఇకపోతే గ్రీన్ ఎనర్జీ కావచ్చు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఐటీ పార్క్ కావచ్చు, అలాగే రైల్వే రోడ్డు కనెక్టివ్ వరకు పులివెందులకు మొత్తానికి ఒక అంటే కడపకు పులివెందులకు ఒక కొత్త శోభ తెచ్చే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అటు ప్రజల్లోకి దగ్గరగా వెళ్ళి బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే లేదా అక్కడ ఏకగ్రీవాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. సో కూటమికి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆల్రెడీ సవాలు విసురుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఏకగ్రీవాలు జరిగినా లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటాడా? టికెట్ ఇవ్వనని జగన్ చెప్పాడు కదా. సో తనకు తానుగా నైతిక బాధ్యత వహించి తప్పుకుంటాడా? సో ఇది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రశ్న. అలాగే మొన్న ఓడిపోయినటువంటి జడ్పీటీసీ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? సో ఇవి మొత్తంగా నడుస్తున్నటువంటి ప్రశ్నలు. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు పులివెందుల అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కుప్పాన్ని టార్గెట్గా పెట్టుకున్నాడో సో ఇప్పుడు కూటమి నేతలు పులివెందుల టార్గెట్ చేశారు. అయితే అక్కడ ఏకగ్రీవాలు చేసే ప్రయత్నం చేస్తారా లేదా పోటీకి నిలబెడతారని చూడాలి. బీటెక్ రవి కూడా ఇటీవల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తన దొమ్మేంటో చూపించాలి, నాయకుల్ని బెదిరించడం కాదని చెప్పి ఆయన బీటెక్ రవి కూడా ఇటీవల ఏదో మాట్లాడటం జరిగింది. సో మొత్తంగా పులివెందుల టార్గెట్గా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు పొందుతాడు ఏంటనేది చూడాలి. సో మీరు ఎలా చూస్తారు? నిజంగానే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఎదురైతే తాను నైతిక బాధ్యత వహించాలి అంటారా? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.